ప్రకృతి ప్రకోపంతో కేరళ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 107కి చేరింది. మరో 116 మందికి గాయాలయ్యాయి. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నారు. భారీ వర్షాలతో వాయనాడ్ జిల్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందలాది ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, బ్రిడ్జిలు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతున్నారు. వరద బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. వాయనాడ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. గాయత్రి, కేరళ వ్యాప్తంగా ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమవుతోంది. ఇప్పటికే దాదాపుగా 107 మంది మృత్యువాత పడ్డారు. ఏదైతే తలదాచుకునేందుకు పునరావాస కేంద్రాల్లోకి వెళ్లినటువంటి బాధితులందరినీ కూడా అర్ధరాత్రి, ఏదైతే అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో దాదాపుగా 107 మంది ఇప్పటి వరకు మృతుల సంఖ్య పెరిగిందని ఇక్కడ తెలుస్తోంది. అంతేకాకుండా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొంతమంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొంతమందిని అయితే కనుక మృత దేహాలను వినియోగిస్తున్నారు సహాయక సిబ్బంది. మరి మరోవైపు చూసుకున్నట్టయితే సమీపంలో కొండ చర్యలు విరిగిపడడం, ఆ కొండ చర్యలు వరద నీటిలో కొట్టుకు రావడంతో ఒక బురదమయంగా మారి లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి మొత్తం పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారిని కూడా కొట్టుకుపోయారనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న ఇళ్లు, హ్యామ్లెట్స్ అన్ని కూడా ఈ బురదమయంతో వచ్చినటువంటి వరద నీటిలో కొట్టుకుపోయాయనేటటువంటిది సమాచారం. మరి ఇందులో కూడా దాదాపుగా 600 మంది ఆచూకీ గల్లంతైంది అనేటటువంటిది స్థానికంగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా స్పష్టం చేస్తోంది. మరోవైపు చూస్తే ప్రధానంగా కాసర్గాడ్, కానూరు, వైనాడ్, కోజికోడ్, అలాగే పాలక్కాడ్, త్రిశూర్, మల్లాపురం ఈ ప్రాంతాలు అత్యధికంగా ఏదైతే వరద తీవ్రతకు అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వర్షాలు కూడా తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇడుక్కి, కోయటం కూడా ఇక్కడ భారీగా వర్షాలు సంభవించాయి. దీంతో ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, అంటే త్రివిధ దళాల నుంచి వచ్చినటువంటి సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ బాగా వేయడం జరిగింది. అయినా కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఏదైతే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అయితే కనుక ఎటువంటి హెలికాప్టర్ చర్యలకు కానీ ముందుకు రాగలిగినటువంటి పరిస్థితులు అయితే లేవు. మొత్తం మీద చూస్తే సహాయక చర్యల వైపు ఆటంకం కలుగుతున్నాయి. వరదల బీభత్సం ముంచుతున్నాయి. భారీ వర్షాలు విపరీతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా కేరళ మొత్తం తడిచి ముద్దవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా సహాయక చర్యలు కొనసాగటం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నా కూడా పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాలంటే ఏదైతే పక్కనే ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడి అర్ధరాత్రి ప్రాణాలను తీసేస్తాయేమోననే భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి పరిస్థితి కేరళలో స్పష్టంగా కనిపిస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ టీవీరా. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.